సాయి కృష్ణ మీద ఉన్న ప్రేమ బాబాయ్ మీద ఎందుకు లేదు? వివరాల్లోకి వెళ్ళినట్లయితే విజయవాడ కృష్ణలంకకు సంబంధించిన సాయి కృష్ణ అతను ఒక రౌడీ షీటర్. కోర్స్ దురదృష్టవశాత్తు అతను మిస్ అయ్యారు. సరే, హత్య గావించబడ్డా, లాకప్ డెత్ అయ్యాడా, ఏం జరిగింది ఏంటి అని అంటే అది ఒక మిస్టరీ. దీనికి సంబంధించి కోర్టులో 29న ప్రవేశపెట్టాలి. సో మరి ఈ లోపే లాకప్ డెత్ అని చెప్పేసి సిట్ రిమాండ్ రిపోర్ట్లో పేర్కొంది. ఇది ఇలా ఉంటే ఈ కేసుకు సంబంధించిన దాంట్లో ప్రతిరోజు ప్రెస్ మీట్లు పెడుతుంది ఎవరు అంటే మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఈయన పైన మరి సాయి కృష్ణ మీద ఎంత ప్రేమ అంటే, సరే ఎలా పడితే అలా చేస్తారో ఓకే, దాన్ని తప్పే మనం అనేక సందర్భాల్లో ప్రతి వీడియోలో కూడా సిఐ నాగరాజు చేసిన పనిని ఖండిస్తూనే ఉన్నాము. అయితే ఈ కేసుకు సంబంధించిన దాంట్లో వీళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ అంటే, సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించారు, మీకు మేము ఉన్నామనే భరోసా కల్పించారు, ఇంత బాగానే ఉంది. మరి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించిన దాంట్లో ఏ రోజు ఏ ఒక్కరు కూడా ఇంతకాలం పాటు మాట్లాడింది లేదు అసలు. పోనీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసుకు సంబంధించి మరి ఏదైనా పురోగతి ఉంటుందా ఏంటి, దర్యాప్తు సంస్థలు సిబిఐ దర్యాప్తు అవసరం లేదు అని చెప్పేసి అన్నవాళ్ళు మరి మేమే దర్యాప్తు చేస్తామని అన్నప్పుడు మరి వీళ్ళైనా ఎంతవరకు దర్యాప్తు చేశారు? చివరికి అటెళ్ళి సిబిఐ ఎంక్వైరీకి వెళ్ళింది. సరే, ఇప్పుడు సాయికృష్ణది కూడా సిబిఐ ఎంక్వైరీకి కోరుతున్నారు. మరి అప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు సిబిఐ ఏదైతే దర్యాప్తు చేస్తూ ఉన్న క్రమంలో అడ్డంకులు సృష్టించింది ఎవరు? అంతెందుకు, సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ ఆయన పైనే కేసులు పెట్టారే, ఆయన అసలు ఆ కేసు నుంచి తప్పుకునేలాగా చేశారే. మరి ఆరోపణలు ఎదుర్కొంటున్న వాటి అవినాష్ రెడ్డి, ఆయన కర్నూలు విశ్వభారతి హాస్పిటల్ దగ్గర ఏమాత్రం కూడా సహకరించకుండా రాష్ట్ర పోలీస్ శాఖ చేతులెత్తేసి సిబిఐ వాళ్ళ నిస్సహాయ స్థితిలో వెళ్ళిపోవాల్సి వచ్చింది. మరి అధికారంలో ఉంది మీరు, మరి సొంత బాబాయ్ హత్య కేసుకు సంబంధించిన దాంట్లో ఏ ఒక్కరూ మాట్లాడలా. మీరు గమనించండి, జగన్మోహన్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు మరణించినప్పుడు, హత్య గావించినప్పుడు ఉదయం బయలుదేరి సాయంత్రం వెళ్ళారు. సరే, ఏ టైంకి వెళ్ళారా ఏంటో తర్వాత సెకండరీ. ఆ తదుపరి ఇంక మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడాల వైసీపీలో. అరే, ఈ కేసుకు సంబంధించి మరి గ్యాగ్ ఆర్డర్ కూడా తీసుకొచ్చుకున్నది వాళ్ళే. ఎలక్షన్స్ ముందట ఎందుకు తీసుకొచ్చుకున్నారు గ్యాగ్ ఆర్డరు? దాని గురించి ఎవరు మాట్లాడకూడదని ఎందుకు అన్నారు? అసలు ఇంకా మాట్లాడితే సానుభూతి రావాలి కదా జగన్మోహన్ రెడ్డి గారికి. మరి అటువంటిది మాట్లాడితే సానుభూతి వస్తుంది కదా, మనం ఎందుకు గ్యాగ్ ఆర్డర్ తీసుకోవాలని చెప్పేసి అనుకోవాలా? మరి ఆ రకంగా చేసి బాబాయ్ మీద మాత్రం ప్రేమ లేదు, ఏమీ లేదు. మరి ఆ కేసుకు సంబంధించి ఆరోపణలే కాదు, ఏకంగా ఛార్జ్ షీట్లో నమోదైన పేరే అవినాష్ రెడ్డి అండ్ ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి. ఆ కేసుకు సంబంధించి మాత్రం ఏ ఒక్కరు మాట్లాడరు, అంత ఇంట్రెస్టు లేదు. సాయికృష్ణ మాత్రం మామూలు వ్యవహారం కాదు అసలు సిఐ నాగరాజు అట్టెట్ట చేస్తాడన్నారు. ఓకే, బాగుంది. మరి అసలు రాష్ట్ర పోలీస్ శాఖ ఏ రకంగా సహకరించకుండా ఉంటుంది సిబిఐ వాళ్ళకి? వాళ్ళ అధికారంలో ఉండగా రాష్ట్ర పోలీస్ శాఖ చేతులెత్తి ఎందుకు ఎత్తేసింది? లా అండ్ ఆర్డర్ మరి కాపాడాల్సిన బాధ్యత సదరు పోలీస్ శాఖ పైన లేదా? మరి అప్పుడు అందరూ నోర్లు మోగబోయినాయా? ఏ ఒక్కరూ నోరు తెరిచి మాట్లాడలా. అంటే ఇక్కడ సాయి కృష్ణ అనే వ్యక్తి వచ్చేసరికి సిబిఐ ఎంక్వైరీ కావాలి, రోజు ప్రెస్ మీట్లు పెట్టాలి, దీనిపైన అనేక రకాలైన ఎలిగేషన్స్ మాట్లాడుతూ ఉండాలి, స్పెక్యులేషన్స్ క్రియేట్ చేయాలి. మళ్ళా సిఐ నాగరాజుకి ఎమ్మెల్యే ఆఫర్ కూడా ఇచ్చేస్తారని చెప్పేసి ఏవేవో చెప్పేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారంటే అప్పుడు జేసీ బ్రదర్స్ పైన తొడగొట్టి మీసం తిప్పాడని ఆయనకి ఇచ్చారు. సిఐగా చేస్తున్న గోరంట్ల మాధవ్కి ఎంపీగా పోటీ చేయమని. ఇక్కడ అట్లా ఎవరే ఇల్లు? చంద్రబాబు నాయుడు గారు అలా ఇచ్చేవాళ్ళు అయితే మొన్న రిటైర్ అయిపోయారు కదా, ఎక్స్ డీజీపీ స్థాయిలో రిటైర్ అయ్యారు, ఆయనకే ఇచ్చేవాళ్ళు. మరి అటువంటిది ఇక్కడ ఎవరికి ఏం ప్రాధాన్యత ఇస్తారు ఏంటి అనేది వీళ్ళందరూ మాట్లాడేసుకొని సిఐ నాగరాజుని ఈ రకంగా చేస్తున్నారు, ఆ రకంగా చేస్తున్నారు అన్నారు. ఓకే, సిఐ నాగరాజు చేసిన తప్పేది ముమ్మాటికి అందరూ ఖండించే అంశమే. ఇదే తరహా ఓ పక్కన ఆయన ఎంత ప్రముఖ క్యాండిడేటు వైఎస్ వివేకానంద రెడ్డి గారు. ఆయన ఎక్స్ మినిస్టరు, ఎక్స్ ఎంపీ, అనేక పదవులు అనుభవించారు. పైగా సాక్షాత్తు రాజశేఖర రెడ్డి గారికి సోదరుడు.
జగన్మోహన్ రెడ్డి గారికి సొంత చిన్న ఆయన. ఓ పక్కన సునీతారెడ్డి అంత పోరాటం చేసినా ఏ రోజైనా నీకెందుకబ్బా నేను అండగా ఉన్నాను అన్న భరోసా ఇచ్చారా? ఏ ఒక్కరైనా భరోసా ఇవ్వడం సంగతి పక్కన పెట్టండి. రివర్స్లో వీళ్ళపైనే మళ్ళా కేసులు పెట్టించడం కానీ, ఆరోపణలు చేయటం కానీ, చివరికి వాళ్ళ వ్యక్తిత్వ హననానికి కూడా పాల్పడ్డారు. ఆఖరికి మరణించిన వైఎస్ వివేకానంద రెడ్డి గారిని కూడా ఫెమినిస్ట్ అని చెప్పి ముద్రేసేశారు. అలా ఉంటుందన్నమాట. సో మనకు సంబంధించిన కేసుల గురించే మనం మాట్లాడడం, ఇక్కడ ఈ కేసుకు సంబంధించి మాట్లాడతాం. రోజు ప్రెస్ మీట్లు సరే పెట్టండి, పెట్టొద్దు అని అనట్లేదు, దాని గురించి చర్చ పెట్టొద్దు, లేకపోతే ప్రశ్నించొద్దు అని ఎవరు అడగరు. కానీ మరి అలాగే బాబాయ్ గారి హత్య కేసు కూడా మాట్లాడాలి కదా, అది మాట్లాడరు. దానికి సంబంధించి ఎవరెవరు ఉన్నారు, ఎన్ని అనుమానాలు ఉన్నాయి, మరి మొదట గుండెపోటు అని చెప్పేసి చెప్పిన విజయసాయి రెడ్డి, మరి ఆయన గుండెపోటు అని చెప్పేసి ఎవరు చెప్పమన్నారు? ఆ కోణంలో అసలు కనీసం దర్యాప్తు సంస్థలు కూడా ఎందుకు ప్రొసీడ్ అవ్వలేదు? ఇలా అనేక రకాలైన అనుమానాలకు తావిచ్చింది ఎవరు? మీరే కదా. పైగా తెల్లవారుజామునే ఫోన్ కాల్ వచ్చింది, బాబాయ్ నోమోర్ అని చెప్పేసి ఆయన మెట్లు దిగుతూ వచ్చి చెప్పారు అని చెప్పేసి అప్పుడు వీళ్ళేదో మేనిఫెస్టో మీటింగ్ పెట్టుకున్నాం, అందులో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఉన్నారు, అజయ్ కల్లం గారు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు అని చెప్పేసి అప్పట్లోనే వచ్చినాయి. మరి దానికి ఏం సమాధానాలు ఉండవు, ఎవరో ఏం మాట్లాడేవాళ్ళు కాదు. చివరికి అప్రూవర్గా మారిన దస్తగిరి అన్ని చెబుతున్నాం కానీ దస్తగిరి అబద్ధాలు చెబుతున్నాడు, దస్తగిరి సునీతారెడ్డి కుమ్మక్క అయిపోయారని చెప్పేసి అది మాట్లాడుతూ ఉన్నారు. పోనీ వీళ్ళు చెబుతున్న ప్రకారం సునీతారెడ్డి చేస్తుంటే పోరాటం చేస్తుంది ఎవరు? ఆ కోర్టు కాదు ఈ కోర్టు, ఈ కోర్టు కాదు ఆ కోర్టు అని చెప్పేసి తిరుగుతా ఈ కేసు తేల్చండి, అసలు దోషులు ఎవరో తేలాలి అని చెప్పేసి పట్టుబడుతుందేమో సునీతారెడ్డి. ఆవిడెందుకు పట్టుబడుద్ది? కొన్ని సిబిఐను దర్యాప్తు సంస్థ సిబిఐను సునీతారెడ్డి గారు ఏమైనా కుమ్మక్క అయ్యారా? ఇవి నేను ఇలాగే పోరాడుతూ ఉంటాను, మీరు అట్లాగే చేస్తూ ఉండండి అని చెప్పేసి అంటానికి మీరు అనుకుంటున్న కోణంలో ఇలా ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఎటువంటి అవకాశం దొరికినా దాన్ని ఎన్కాష్ చేసుకుందాం అనుకున్నారు. కానీ అక్కడ మన హయాంలో మనం ఏం చేశాము? మరి అంతెందుకు, ఎమ్మెల్సీ అనంతబాబు ఆ డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసినప్పుడు ఏ ఒక్క వైసీపీ నాయకుడైనా దీనిపైన మాట్లాడారా? ఒక్కరు కూడా మాట్లాడలేదే. ఎందుకని మాట్లాడలా? ఎన్ని హత్యలు జరిగినాయి? తోట చంద్రయ్య కావచ్చు, అమర్నాథ్ కావచ్చు, ఇలా అనేక రకాలైన ఘటనలు, డాక్టర్ సుధాకర్ కావచ్చు, శిరోమండనం చేసిన వరప్రసాద్ అనుకుంటా అతని పేరు, ఇలా అన్నీ ఉన్నాయి. ఇన్ని కేసులు ఉన్నాయి. ఏ ఒక్కళ్ళు ఈ రకంగా ఎట్లా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడాలి? ఇప్పుడు మాత్రం రెగ్యులర్గా డైలీ ఒక షెడ్యూల్ ప్రకారంగా మీటింగ్లు పెడుతున్నారు, ప్రెస్ మీట్లు పెట్టేస్తున్నారు. దీని గురించి ఏకంగా కాపుల ఆత్మీయ సభ అని చెప్పేసి నిర్వహించేశారు. ఏది? ఆ సాయికృష్ణ అనే వ్యక్తి కాపు సామాజిక వర్గం కాబట్టి, సిఏ నాగరాజు కూడా అదే సామాజిక వర్గం, ఇతని ద్వారా బాధించబడిన వారు అదే సామాజిక వర్గం. అలాగే ఇతని చేతిలో హత్య గావించబడిన నవీన్ రెడ్డి రెడ్డి సామాజిక వర్గం. మరి వాళ్ళ గురించి ఎవరు మాట్లాడాలి ఎంతవరకు? నవీన్ రెడ్డి గురించి. అరే మరి నవీన్ రెడ్డి కూడా బాధితుడే కదా, వాళ్ళ కుటుంబీకులు బాధితులే కదా ఇతని మరణంతో, అతని హత్యతో. మరి వాళ్ళ గురించి ఎప్పుడైనా నోరు తెరిచి మాట్లాడారా? అది మాట్లాడరు. ఇది మాత్రం సాయికృష్ణ గురించి మాత్రం డైలీ చెప్తూ ఉంటారు. చెప్పండి, ప్రశ్నించండి. అలాగే నవీన్ రెడ్డి కుటుంబీకుల్ని కూడా పరామర్శిస్తే ఇంకా బాగుంటుంది కదా. అక్కడ కూడా బాధిత కుటుంబీకులే, అక్కడ కూడా ఒక వ్యక్తి చనిపోయాడు. మరి వాళ్ళకేం కష్టం వచ్చింది? ఇవాళ తన మేనమామ మాట్లాడిన సెల్ఫీ వీడియో కూడా దీనికి ముందు నేను వీడియో చేశా. సో ఇక్కడ వీళ్ళకి కొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉంటాయి అన్నమాట. వాటి వరకే వీళ్ళు పట్టుకుంటారు అనే దానికి నిదర్శనంగా ఉంటుంది ఈ యొక్క ప్రెస్ మీట్లు కావచ్చు, ఈ యొక్క స్టాండ్ కావచ్చు, వాళ్ళ యొక్క విధానాలు. సో ఈ రకంగా ఉంటే మరి బాబాయ్ గారి హత్య గురించి మాత్రం ఇప్పటికి జరిగి ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? 2019 మార్చి 15వ తేదీన ఇది జరిగింది. ఇది 2026, 7 సంవత్సరాలు దాటింది. కానీ ఆ కేసుకు సంబంధించిన పురోగతిలే. కానీ ఇది మాత్రం ఈ 2 నెలల్లోనే మామూలు ఆడవుడి కాదు. అక్కడేమో గూగుల్ టేక్అవుట్లు, కాల్ డేటాలు, అన్ని ఎవిడెన్స్లు దొరికినాయి. కానీ కేసు ముందుకెళ్ళదు. కారణం ఏంటి అంటే ఎవరికి తెలియదు. అంతా ఆలీబాబా అద్భుత దీపం. ఇలా ఉంటుంది అన్నమాట పరిస్థితి. సో ఈ వీడియో చూసిన తర్వాత మరి సాయికృష్ణ మీద ఉన్న ప్రేమ బాబాయ్ మీద ఎందుకు లేదు అని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.